మెగా బాస్, మెగాస్టార్, మెగా పవర్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా. సో ఆ మూవీకి అయితే నేను ఎంతో హ్యాపీగా అయితే వెళ్ళొచ్చాను. సో ఆ మూవీ రివ్యూ ఏంటనేది ఇవాళ మనం అయితే చూద్దాము. మెగాస్టార్ మూవీ అంటే అదొక నిజంగా ఒక సంక్రాంతి పండగ. ఆయన మూవీ రిలీజ్ అవుతుందంటే టికెట్స్ చినిగాల్సిందే, థియేటర్లు పేలాల్సిందే. సో అలాంటి మన మెగా పవర్ మూవీ రిలీజ్ అవుతుందంటే ప్రతి ఒక్కరికి, ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా ముసలులైనా ఏ జనరేషన్ కిడ్స్ అయినా సరే మన మెగాస్టార్ పవర్ స్టార్ మూవీ అంటే చూసి ఎంజాయ్ చేసేలాగుంటాయి. సో అంత పెద్ద చరిత్రలు ఎన్నో ఉన్నాయనేవి. ఆయన గురించి మాట్లాడే అర్హత చాలా మందికి ఉండదు. ఎందుకంటే ఆయన మూవీస్ తీసి హిట్ కొట్టినప్పుడు మనమంతా పిల్ల బచ్చాలమే. అప్పటికి మనకి ఇంకా నిక్కర్లని వేసుకొని ఉంటామో లేదో. చాలా నెగటివ్ ట్రోలింగ్స్ వస్తున్నాయి ఎన్నో. బట్ రియాలిటీ ఏంటంటే మూవీ తీసిన తర్వాత థియేటర్ లో మనం వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట అసలు ఏంటి రిజల్ట్ అనేది. సో అలానే నేను కూడా మూవీకి వెళ్ళి వచ్చాను అనమాట. సో నేను కూడా అందరిలానే నేను కూడా ఎన్నో నెగటివ్ ఒపీనియన్ తోటే వెళ్ళాను. ఎలా ఉంటది ఏంటి అంత కొన్ని బ్యాడ్ రివ్యూస్ అందరు ఇస్తున్నారు, అరే మరీ ఇంత ఘోరంగా ఉందే అని నేను అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూవీ ఒక కామెడీ మూవీ. అది మనకి క్లియర్ గా ట్రైలర్ లో గానీ, టీజర్ లో గానీ, అలాగే టైటిల్ లో గానీ మెన్షన్ అయితే చేసినారు. సో మనకి క్లియర్ గా చెప్పినాడు ఇది ఒక కామెడీ మూవీ అని. సో మన మెగాస్టార్ కామెడీ చేస్తే ఎలా ఉంటది ఆ లెవెలే వేరు. సో ఆ వింటేజ్ కామెడీ స్టార్ అయితే ఇక్కడ కంబ్యాక్, మెగా కంబ్యాక్ అయితే 100% వచ్చిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు థియేటర్ లో నవ్వుకున్నారు. నేను కూడా పగలబడి అయితే నవ్వుకున్నా. హైలైట్. సో ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ. ఇది ఒక మన బాస్ బ్యాక్ అన్నమాట. సో మీరు ఎవ్వరు ఏం చెప్పినా సరే వినకండి. 100% మూవీ ఎక్సలెంట్ మూవీ. అందరు వెళ్ళండి, ఫ్యామిలీతో హ్యాపీగా చూడండి. అసలు ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, ఒక ప్యూర్ కామెడీ, ఒక ప్యూర్ ఎనర్జీ. అండ్ ఇక్కడ మొత్తం మన మెగాస్టార్ మొత్తం నడిపించాడు మూవీని అంతా. హైలైట్. అసలు మూవీ చూస్తున్నంతసేపు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే సీరియల్ అది ఇది అన్నారు కదా, అసలు ఆ ఫీలింగ్ అనేది లేదు. నాకైతే సీరియల్ చూస్తున్నాను ఫీలింగ్ అనేది ఎక్కడ కలగలేదు. అలా ఏమీ కూడా లేదు. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ఎక్సలెంట్ రైటింగ్. ఇక్కడ ఎలా మ్యూజిక్ కానీ, అసలు మ్యూజిక్ అయితే ఎక్కడ పంచుపడాలి అనేది అక్కడ భలే పంచులు అయితే పన్నాయి. నేనైతే ఓ అని అయితే చెప్పను. ఇక సాంగ్స్ అయితే డిజాస్టర్ అనే చెప్తా. సాంగ్స్ అయితే ఒకేలాగా అయితే ఉన్నాయి. ఓ అని అయితే నాకు అనిపించలేదు. మళ్ళీ వినేలా నాకు అనిపించలేదు. బట్ ఓకే అండి, అన్నీ అవ్వాలంటే కుదరదు కదా. సో ఒప్పుకుంటా, సాంగ్స్ కొంచెం ఒకేలా అయితే ఉన్నాయి. బట్ మనము ఆ సాంగ్స్ ని మనము థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకైతే పెద్దగా డ్రాబ్యాక్ అయితే అనిపించలేదు. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ సాంగ్. ఎందుకంటే మన మెగాస్టార్ స్టెప్స్ వేస్తే ఆ లెక్కనే వేరు. సో ఆ మెగా స్టెప్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు కొంచెం ఆ ఎంజాయ్, ఆ కంబ్యాక్ మాటల్లో మనం చెప్పలేము. ఎంజాయ్ చేయాలి. అదర్ క్యారెక్టర్ లో విషయంలోకి వస్తే నయనతార గారు ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ నయనతార క్యారెక్టర్ నాకు ఎలా అనిపించింది అంటే ఇంతకుముందు చూసిన క్యారెక్టర్ లానే అనిపించింది. సో కొత్తదనం అంటూ నాకు ఏది అనిపించలేదు. ఇక స్టోరీ గానీ అన్ని చాలా నార్మల్, ఒక కమర్షియల్ మూవీ లానే ఉంటది అంతా. మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో అనిల్ రావిపూడి ఎలా తీస్తాడో అలానే తీసాడు. కాకపోతే కొత్తదనం. సో ఉన్న స్టోరీ తోటే ఉన్న వాటితోటే మనకైతే నవ్వైతే పండించాడు. ఇంకొకటి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఫాదర్ డాటర్ పిల్లల రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటది, ఒక తండ్రికి ఒక కూతురికి కొడుకుకి వాళ్ళ పిల్లల ఎలా ఉంటది అనే ఒక బాండింగ్ అనేది ఎక్సలెంట్ గా చూపించాడు. సో అక్కడ మనం అందరం కూడా కనెక్ట్ అవుతాం అనమాట. అండ్ మనం ఇంకొక మెయిన్ క్యారెక్టర్ మాట్లాడుకోవాల్సిన గురించి ఎవరికంటే మన విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో నటించాడు. అది అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఈ స్పెషల్ క్యారెక్టర్ ఎంట్రీ అప్పుడు గానీ కొంచెం ఏమైందంటే ఫన్ జనరేట్ చేయాలనుకున్నారు. కాకపోతే అది కొంచెం మనకి సోదిలాగా అయితే అనిపిస్తుంది. సో ఏదో ఇరికిచ్చినట్టుగానే మనకు అనిపిస్తుంది. ఇది ఒక్కటి కొంచెం చూసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు. బట్ ఓకే, ఇక మొత్తం మనము 2.5 hours సినిమా ఉంటే 2.5 hours నవ్వాలంటే అవ్వదు కదా. మధ్యలో కొన్ని ఉంటాయి, డైవర్షన్స్ అనేవి జరుగుతుంటాయి స్టోరీలోకి ఎంటర్ అయినప్పుడు. కానీ ఓవరాల్ గా నాకు ఒక ½ an hour, ఒక 30 minutes లాగ్ అయితే అనిపించింది. విక్టరీ వెంకటేష్ గారు ఎంటర్ అయినప్పుడు అందరూ ఈలలు గోలలు అది కూడా అనమాట. సో మల్టీ స్టారర్ మూవీ. దాదాపు వెంకటేష్ గారు ఒక 30 minutes పైనే మూవీలో ఉంటారు. అండ్ క్లైమాక్స్ కూడా అతనితోటి ఇద్దరిది కూడా బాగా మంచిగా కవర్ చేసి చూపించాడు. సో వీళ్ళిద్దరిని ఒకటేసారి తెర మీద చూడడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళంతా మన పిల్లర్స్ అండి, మన టాలీవుడ్ పిల్లర్స్ వీళ్ళంతా. వీళ్ళ మూవీస్ చూస్తేనే మనం అయితే పెరుగుతాము. ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నో రావాలి. అండ్ కంబ్యాక్ అయితే 100% అయితే కొట్టేసినాడు. చెప్తున్నా కదా, 100% వెళ్ళండి. ఎక్సలెంట్ మూవీ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.